ఏపీలో ఎన్నికల వేళ కడప రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. దశాబ్దాల కాలంగా ఏకపక్షంగా సాగుతున్న కడప ఎన్నికల్లో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. కడప ఎంపీగా పీసీసీ చీఫ్ షర్మిల పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. ఇప్పటికే తన అన్న జగన్ లక్ష్యంగా షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు జగన్ ఓటమి లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో పులివెందుల నుంచి భారతి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ సతీమణి భార్య పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్తున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, ప్రజలందరికీ మేలు జరగడం ఆనందంగా ఉందన్నారు. నవరత్నాల ప్లస్ పేరుతో సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని, అందులో అంశాలను మా బిడ్డ జగన్ అమలు చేస్తాడని ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు కావాలని, చదువుకు సాయం, వైద్యానికి సాయం కావాలని చాలా అర్జీలు వచ్చాయని, ఈసారి అలాంటి దరఖాస్తులు రావడం లేదన్నారు. అన్నీ పారదర్శకంగా అమలవుతున్నాయి కాబట్టి అర్జీలు పెట్టుకునే అవకాశం లేదన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మహిళా సాధికారిత చాలా బాగుందని, అది కొనసాగుతుందని చెప్పారు. ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థిగా అవినాష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. జగన్ కుటుంబ సభ్యులు పులివెందులలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. షర్మిల, సునీత, వివేక హత్య కేసు ప్రస్తావిస్తూ అవినాష్ జగన్ను టార్గెట్ చేస్తున్నారు. నామినేషన్ సమయంలో జగన్ ఈ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో పులివెందుల నుంచి మెజార్టీ ఓటింగ్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా జగన్కు ఓటింగ్ జరిగినా వైఎస్ కుమార్తెగా ఎంపీగా తనకు ఓట్లు దక్కుతాయనే అంచనాతో ఉన్నారు. అక్కడ అవినాష్ ఓటింగ్ తగ్గించాలనే వ్యూహంతో పనిచేస్తున్నారు. అయితే భారతితో సహా వైఎస్ కుటుంబ సభ్యుల ప్రచారం వేళ ఓటర్ల మూడ్ స్పష్టమవుతోంది. పులివెందులలోనే షర్మిల ఆశలపైన భారతి నీళ్లు చల్లుతున్నారనే ప్రచారం స్థానికంగా మొదలైంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.